విశాఖ నగరంలో ట్రాఫిక్ రోజు రోజుకి పెరిగిపోతోంది. అందులో గాజువాకలో ఇంకా విపరీతంగా ఉంటుంది. ఎలక్షన్లు కూడా దగ్గర పడటంతో రాజకీయ పార్టీల ఊరేగింపుల వలన ట్రాఫిక్ సమస్య ఇంకా ఎక్కువ అవడంతో గాజువాక ట్రాఫిక్ సిఐ కోటేశ్వరరావుతో దివ్యదర్శిని స్టాఫ్ రిపోర్టర్ జయశ్రీ ఫేస్ టు ఫేస్. ఈ జోన్ లో అంటే స్టెచ్ లో మన గాజువాక అటు ఎన్ఏడి నుంచి ఇక్కడ కోరమనపాలెం ఈ రోడ్డు అంతా కూడా చాలా ఎక్కువగా ట్రాఫిక్ ఉండడం వాస్తవం. ఎందుకంటే ఎక్కువగా ఈ పోర్ట్ తాలూకు లారీస్ అవి ఒక ఇందులో పార్ట్ అన్నమాట. అవి కూడా ఉండడం ఇంకా కొద్దిగా హెవీగా ఉందండి ఇది. అయితే ఈ మామూలుగా ఇవన్నీ ఎంత ట్రాఫిక్ ఉన్నా మా వంతు ఏంటంటే జంక్షన్ లో బీట్స్ ఉంచడం, వాళ్ళ నుంచి అక్కడి నుంచి రెగ్యులేట్ చేసుకోవడం. మరీ హెవీగా ఉంటే లైట్ ఆఫ్ చేస్తారు, హెవీగా లేకపోతే లైట్లు ఆన్ చేసుకొని జాగ్రత్తగా మేము పంపిస్తుంటాం. దానివల్ల ఏమన్నా అంటే యాక్సిడెంట్లు అయ్యి జరగకుండా మీరు ఎంతవరకు నియంత్రణ చేయగలరు? అంటే యాక్సిడెంట్స్ అంటే ఇవన్నీ సిగ్నల్స్ ఇస్తారు. రోడ్లకి మాకు రోడ్ సేఫ్టీ అని వెహికల్స్ కూడా ఉంటాయమ్మా. వాళ్ళు తిరుగుతూ ఉంటారు రోడ్ ఇటు అటువైపు, వాళ్ళకి ప్లేసులు ఉంటాయి. ఆ ఏరియా అంతా అలా కవర్ చేసుకుంటూ ఎక్కడైనా సైడ్ వెహికల్స్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ మధ్య మధ్యలో చెప్తూ ఉంటాం. అలాగే మా జంక్షన్ లో మైక్ కూడా ఉంటుందండి, వాళ్ళు అవేర్నెస్ చేస్తుంటాం. అప్పుడు స్కూల్కి వెళ్తుంటాం, స్కూల్లోనూ అక్కడక్కడ ఈ లారీ తాలూకా ఈ డ్రైవర్స్ ఉంటారు, ఈ ఓనర్స్, వాళ్ళ దగ్గర కూడా చెప్తాం చాలా స్లోగా వెళ్ళాలని. ఇవన్నీ అక్కడక్కడ వెహికల్స్ ఉంటాయి, ట్రక్ పార్కింగ్, వాళ్ళకి కూడా అందరికి అవేర్నెస్ కూడా తెలియజేస్తుంటాం. స్పీడ్ లిమిట్ ఎంత ఉండాలి సార్? 40 అమ్మా. 40 లిమిట్ సార్. అంతకన్నా స్పీడ్ గా వెళ్తే మాకు స్పీడ్ గన్ ఉందమ్మా. అది సిటీలో ఇప్పుడు రన్ అవుతుంది. ఆ మధ్య మధ్యలో వస్తుంటారు. అది ఆటోమేటిక్ గా అక్కడ సైడ్ పెట్టి చూస్తే ఎవరి స్పీడ్ వెళ్ళినా ఆటోమేటిక్ గా మోర్ దాన్ 40 వెళ్తే చలన పడిపోతుంది, ఫైన్ పడిపోతుంది. వాళ్ళకి మెసేజ్ కూడా వచ్చేస్తుందమ్మా. అవును సార్. ఇప్పుడు దీని వల్ల ఎంతవరకు ఏమన్నా నియంత్రణ అయిందంటారో సార్ ఇలా చేయడం వల్ల ట్రాఫిక్ చేయడం వల్ల మరి వాళ్ళ ప్రజలు కొద్దిగా భయపడతారు. అమ్మ ఫైన్ పడుతుంది, మళ్ళీ పే చేయాలి, కొద్దిగా భయం ఉంటుందమ్మా దీనివల్ల.